నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు ఈ వీడియోలో కేరళ స్పెషల్ రైస్ కేక్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీన్ని కలతప్పం అని కూడా అంటారు. కేక్ ఇష్టపడే పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఇది ఒక మంచి ఆప్షన్. హెల్దీగా చేసుకుని రుచిగా హ్యాపీగా తినేయొచ్చు. ఇందులో మైదా చక్కెర లాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఒంటికి బలమైనదే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. సాఫ్ట్ గా ఈ కేక్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. మరి సాఫ్ట్ అండ్ దూది లాంటి ఈ కమ్మని రైస్ కేక్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బియ్యం కడగడానికి ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ మనం రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు, లేదా రెగ్యులర్ గా వాడే బియ్యమైనా వాడొచ్చు. నేనైతే రెగ్యులర్ గా వాడే బియ్యం తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లను తీసుకుని ఒక 3-4 గంటలు నానబెట్టండి. ఇక్కడ నేను మళ్ళీ 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. బియ్యం చక్కగా నానిపోయాయి. ఇలా బియ్యం నానాక ఇందులోని నీళ్ళన్నీ వంపేసి ఈ బియ్యాన్ని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1/2 కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి, ఇక్కడ మనం అటుకులకు బదులుగా మురుమురలైనా వాడొచ్చు, లేదా వండిన అన్నమైనా తీసుకోవచ్చు. సో ఇలా కడిగి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నెలోకి 1/2 కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరి వాడుతున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ లో ఉంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. కొబ్బరి చక్కగా నలగడానికి ముందుగా ఇలా చిన్న మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేస్తున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకులను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేయడం వలన కేక్ లో చక్కగా కలిసిపోతుంది. అలాగే కేక్ రుచితో పాటు స్పాంజినెస్ కూడా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి తురుమును కూడా రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు కొంచెం పెద్ద మిక్సీ గిన్నెను తీసుకొని నీళ్ళన్నీ వంపేసిన బియ్యం తీసుకోండి. ఇందులోనే కడిగి పెట్టిన అటుకులు కూడా తీసుకోండి. అలాగే ఇందులోనే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి తురుములు కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను తీసుకోండి. మీరు మంచి రుచి కోసం నీళ్లకు బదులుగా పాలనైనా వాడొచ్చు. సో ఇలా తీసుకునే వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎక్కడా కూడా బరకనేది తెలియకుండా వీలైనంత మెత్తగా ఇలా రుబ్బి తీసుకోండి. మనం ఇలా కొంచెం తీసుకుని చూసామంటే మృదువుగా ఉండాలి. సో ఇలా గ్రైండ్ చేశాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. బేసిక్ పార్ట్ మనకు రైస్ పిండి అయితే తయారైపోయింది. ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం బెల్లాన్ని కరగబెట్టి తీసుకుందాం. ఇంకొక గిన్నెలోకి 1.5 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వారైతే 1.75 కప్పు వరకైనా తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/3 కప్ నీళ్ళను తీసుకొని బెల్లాన్ని కరిగించండి. మనకు పాకం పట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి. ఇలా బెల్లం చక్కగా కరిగిపోయాక స్టవ్ అప్ చేసేసి ఈ బెల్లం సిరప్ ని ఒక 4-5 నిమిషాలు కాస్త చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు, కొంచెం చల్లారితే సరిపోతుంది. ఇది కాస్త చల్లబడ్డాక మనం గ్రైండ్ చేసి పెట్టిన పిండిలోకి ఇలా వడగట్టుకుంటూ తీసుకోండి. ఒకవేళ బెల్లపు సిరప్ వేడిగా ఉంటే ఒక పక్కన బెల్లపు సిరప్ ని వేస్తూ మరో పక్కన బాగా కలపండి. దీంతో పిండి అనేది ముద్దలు కట్టకుండా పిండిలో ఈవెన్ గా కలిసిపోతుంది. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక కన్సిస్టెన్సీ కూడా చూడండి. మనకు పిండి అనేది ఇలా కొంచెం పల్చగానే ఉండాలి. మరీ చిక్కగా ఉన్న కేక్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి ఈ టైంలో ఈ వీడియో క్లిప్ లో చూపించిన దానికంటే చిక్కగా అనిపిస్తే లైట్ గా కొంచెం నీళ్ళను తీసుకొని కలిపి తీసుకోండి. చివరిగా ఒక చిటికెడంతా ఉప్పుని తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని తీసుకోండి. బేకింగ్ పౌడర్ అవైలబుల్ లో లేని వారు ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడానైనా వాడుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి పిండిలో కలిసేలా బాగా కలపండి. స్పూన్ తో సరిగ్గా కలవకపోతే బిస్కర్ తో అయినా కలిపి తీసుకోవచ్చు. మొత్తానికి పిండిలో కలిసేలా ఇలా బాగా కలిపాక ఈ పిండిని రెడీగా పక్కన పెట్టి మనం ఈ కేక్ ని ఉడికించడానికి మందంగా ఉండే ఇలా గిన్నెలో అయినా లేదా కుక్కర్ లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్ లో చేస్తుంటే మాత్రం మూతకుండే రబ్బర్ ని విజిల్ ని తీసేసి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి చక్కగా మెల్ట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని కొంచెం ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేయండి.
ఇలా ఎర్రగా వచ్చాక ఇప్పుడు ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి మనం కలిపి పెట్టిన పిండిని మరొకసారి బాగా కలిపి తీసుకోండి. ఇలా మనం పిండిని తీసుకునేటప్పుడు మెయిన్‌గా గిన్నె అనేది బాగా వేడై ఉండాలి. అలాగే పిండిని తీసుకున్నాక 1, 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించండి. దీంతో మనకు కేక్ రెడీ అయ్యాక ఈజీగా వచ్చేస్తుంది. అలాగే కేక్ కన్సిస్టెన్సీ కూడా బావుంటుంది. ఇలా కాసేపు ఉడికించాక ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసి చక్కగా మూత పెట్టండి. మనం పెట్టే మూతకు ఎక్కడన్నా హోల్ ఉంటే ఆ హోల్ ని కూడా కవర్ చేసి 15-20 నిమిషాలు ఉడికించాలి. ఇక్కడ మనం ఒక విషయం చూసుకోవాలండి. వెడల్పుగా ఉన్న గిన్నె వాడితే మాత్రం తక్కువ టైంలోనే ఉడికిపోతుంది. ఇలా మనం చిన్న గిన్నెలో ఉడికిస్తుంటే మాత్రం పై వరకు ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుంది కాబట్టి 15-20 నిమిషాల టైం పడుతుంది. సో ఈ ఒక్క విషయాన్ని చూసుకొని కేక్ ని ఉడికించామంటే కేక్ మరి ఓవర్ గా ఉడికిపోకుండా కరెక్ట్ గా ఉడికించుకోవచ్చు. అలాగే నేను తీసుకున్న గిన్నె అనేది మరీ మందంగా లేదు కాబట్టి ఇక్కడ నేను ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించాక పెనాన్ని బాగా వేడి చేసి పెనం పైన పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికిస్తున్నాను. టోటల్గా 20 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. పైన మూత తీసి కేక్ ఉడికిందో లేదో మనకు తెలియాలంటే నైఫ్ తో ఇలా పైపైన నొక్కి చూడండి. కేక్ పైపైన పిండిగా లేకుండా చక్కగా ఉడికిపోయిందంటే మనకు కేక్ తయారైపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేయండి. కేక్ పూర్తిగా చల్లారిపోయేసరికి మనకు కేక్ అనేది అడ్జస్ట్ నుండి మనకు కేక్ అనేది కొంచెం ఇలా లూజ్ అవుతుంది. కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చాకుతో కొంచెం లూజ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి కేక్ చక్కగా బేక్ అయి గుల్లగా వచ్చింది. అలాగే కేక్ సాఫ్ట్నెస్ అయినా టేస్ట్ అయినా చాలా చక్కగా కుదిరాయి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మంచిగా వచ్చిందో. ఇలా మనం బెల్లం బియ్యంతో మంచి హెల్దీ కేక్ ని చాలా సింపుల్ స్టెప్ తో చేసుకోవచ్చు. మీరు ఒకసారి నేను చెప్పిన టిప్స్ తో ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే బాగా కుదురుతుంది. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.